కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయం 14వ వచనం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఎందుకంటే 12వ వచనంలో ఈ పునాది మీద ఎలా కడతారట? వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయకూడదు. పునాది ఎవరంటే యేసుక్రీస్తు మూలరాయి, ప్రవక్తలు, అపోస్తలులు కట్టిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంతవరకు మనం అయిపోయింది. దాని మీద ఎలా కడుతున్నారట? ఎవడైనాను ఈ పునాది మీద బంగారంతో కడతారట, ఒకరు వెండితో కడతారట, ఒకరు వెలగల రాళ్ళు, కాస్ట్లీ స్టోన్స్ అంటే మార్బుల్ అని కానీ లేదంటే గ్రానైట్ అని కానీ ఈ స్టోన్స్ అన్నీ వాడతారు వాళ్ళు. అలాంటి పునాది మీద క్రీస్తే ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్రలు, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. ఏదైనా కన్స్ట్రక్షన్ ఉందంటే కాలిపోతే ఇంకా ఇల్లు ఉండడం ఎందుకెక్క అంటే యేసుక్రీస్తు మూలరాయిగా ప్రవక్తలు, అపోస్తలులు వేసిన పునాది మీద చాలా సంఘాలు కట్టుకున్నారు. కానీ వాళ్ళు ఏ సంఘాలు కట్టారు? బైబిల్లో ఏ సంఘం అని ఉంది? ఇవి చూడాలి. కొన్ని ఏంటున్నాయి? 3000 మతశాఖలు యేసుక్రీస్తు తర్వాత వచ్చాయి. ఈ మాటలు రాసిన తర్వాత పౌలు గారు సుమారు క్రీస్తు శకం 55, 56, 57 ఈ ప్రాంతాల్లో పౌలు గారు ఇది రాశారు. ఈ పుస్తకాన్ని రాసేటప్పటికి ఎన్ని సంఘాలు ఏర్పడ్డాయి? అపోల్లోవాడు, పౌలువాడు, ఇంకొకరు ఎవరు? కేఫా, పేతురువాడు, ఒకడు క్రీస్తువాడు, పౌలువాడు, పేతురువాడు, అపోల్లో. ఇన్ని అంటే అక్కడికే 4 సంఘాలు, 4 మొక్కలు కనబడుతున్నాయి మనకి. క్రీస్తు శకం 55, 56, 57 ఈ కాలానికి 4 సంఘాలు, 4 మొక్కలు కనబడుతున్నాయి. క్రీస్తు సంఘం, కేఫా సంఘం, అపోల్లో సంఘం, పేతురు సంఘం. అప్పటికి ఇప్పుడుకి 2025 అది 55 నుంచి 56. ఇది 2025 అంటే 2000 సంవత్సరాలు, సుమారు 2000 సంవత్సరాలు అయ్యేసరికి కొన్ని వేలు లక్షల పేర్లతో సంఘాలు వచ్చాయి. ఎలాగా? బెతెస్దా సంఘం, షాలేం సంఘం, యెరూషలేం సంఘం, తర్వాత లోగోస్ సంఘం, పెంతెకోస్తు సంఘం, ఆర్సిఎం సంఘం, సెవెంత్ డే సంఘం, యూనియన్ చాపల్ సంఘం, బ్యాప్టిస్ట్ సంఘం, లూథరన్ సంఘం. ఇలాగా మనం లెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోతే కొన్ని వేలు లక్షలు వచ్చేసాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఏది నిలబడుతుంది? నిప్పంటిస్తే ఏది నిలబడుతుంది? క్రీస్తు సంఘం ఒక్కటే నిలబడుతుంది. బైబిల్లో ఇందాక నేను చెప్పిన పేర్లలో ఒక క్రీస్తు సంఘం తప్పించి ఇంకెక్కడా లేదు. ఎందుకు? రోమాపత్రిక 16వ అధ్యాయం 16వ వచనం చూస్తే, రోమాపత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘములన్నీయు ఎన్నున్నా, ప్రపంచంలో ఎన్నున్నా, పౌలు రాసేటప్పటికి, ఈ రోమాపత్రిక రాసేటప్పటికి, దీనికి ముందే రాశాడు రోమాపత్రిక రాసేటప్పటికి ఎన్ని సంఘాలు అంటున్నాడు? ఇన్ని రకాల సంఘాలని చెప్పలేదు. క్రీస్తు సంఘములు అన్నీ ఏ సంఘాలంటే పెంతెకోస్తు సంఘాలండి, బాప్టిస్ట్ సంఘాలండి, రోమన్ క్యాథలిక్ సంఘాలండి అని
బైబిల్లో లేదు. బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ చెప్పింది రైటు, మనుషులు చెప్పింది రైట్ కాదు. మనుషులు చెప్పింది రైట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం చూడనైనా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి 28 అవుతుంది. తీయండి, అందరూ తీయండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం. ఇది పౌలు గారే రాస్తున్నారు. లూకా గారు రాశారు అపోస్తుల కార్యాన్ని. ఇది పౌలు గారు చెప్పింది, పౌలు గారి మాటలు. పౌలు గారు ఆ రోజు ఆ సంఘంతో ఏం చెప్పారో ఆ మాటలు చెప్తున్నాడు. ఎవరు? లూకా గారు రాశారు. పౌలు గారు చెప్తున్నారు ఆ మాటలు. ఏమని? దేవుడు తన స్వరక్తం ఇచ్చి, తన సొంత రక్తాన్ని ఇచ్చి. దేవుడు ఎవరు? ఏ దేవుడు? తండ్రి అయిన దేవుడా, క్రీస్తు అయిన దేవుడా? క్రీస్తు అయిన దేవుడు. రక్తం ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడా, కొడుకిచ్చారా? కొడుకిచ్చాడు. దాని మీద పెద్ద వాదోపవాదనలు సరిగా అర్థం కాక బైబిల్లో ఉన్నటువంటి ఈ రిఫరెన్స్, ఆ మూలాలు, ఆ భావాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి అసలు జనాలకు అర్థం కాలేదు. బైబిల్ సరిగా చదవక, సరిగా పట్టు లేక ఏరా టపాసులు పేలుతున్నారు. చీడ పురుగులురా, కాళ్ళే కదుపుతారు ఇటు వైర్లున్న దగ్గర. దేవుడు, చదవండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి. దేవుడు అంటే ఏ దేవుడు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ముగ్గురు. ఈ ముగ్గురు దేవుళ్ళలో తండ్రి శరీరంతో రాలేదు. భూమి మీదకి తండ్రి శరీరంతో వచ్చాడా? అసలు రాలేదు తండ్రి. అర్థమైందా? శరీరం లేదు ఆయనకి, ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధన. దేవుడు ఎవరు? ఆత్మ. కనుక తండ్రి అయిన దేవుడికి శరీరం లేదు. ఓకే, పక్కనెట్టేయండి. ఇంకెవరున్నారు? యేసుక్రీస్తున్నాడు, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ కూడా ఆత్మదేవుడే, ఆత్మరూపంలో ఉన్న దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆత్మదేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మ. కనుక పరిశుద్ధాత్మకి శరీరం లేదు. పరిశుద్ధాత్మ భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు? పెంతెకొస్తు పండుగ దినం. గుర్తుందా? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు భూమి మీదకి వచ్చాడు? పెంతెకొస్తు పండుగ దినం. ఆ వేళ మేడగదిలో వాళ్ళందరూ కూడుకున్నప్పుడు, వాళ్ళంతా భాషలతో మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్నివలె వారి మీదకి వచ్చి అందరినీ కమ్మింది, అందరినీ ముంచింది. అందులో నిప్పు అంతా కూడా అగ్ని జ్వాలల్లో కాలుతున్నట్టుగా ఉన్నారు, కానీ కాలలేదు. ఆ అగ్నిదేవుడు, అగ్ని ఆత్మ, ఆత్మదేవుడు ఆయన. అక్కడ అగ్ని రూపంలో వచ్చి వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ బాప్తీసం ఇచ్చాడు ఆయన. అయిపోయింది అక్కడ. ఇక ఆత్మ శరీరంతో వచ్చింది. ముగ్గురు దేవుళ్ళలో ఒకే ఒక ఆయన ఉండిపోయాడు, ఆయనే యేసుక్రీస్తు. ఇప్పుడు ఇక్కడ ఈ మళ్ళీ అపోస్తుల కార్యం వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడా, తండ్రి అయిన దేవుడా, లేదంటే క్రీస్తు దేవుడా? ఇక్కడ శరీరంతో వచ్చిన ఆయన పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారు. మరియమ్మ ఆత్మ వలన గర్భము ధరించి శరీరంతో యేసుప్రభువుని కన్నది. తల్లిలోకి వెళ్ళి మనం తల్లిలోకి వెళ్ళి ఏం తీసుకుంటాం? మీరందరూ తల్లిలోకి వెళ్ళి ఏం తెచ్చుకున్నారు? శరీరాన్ని తెచ్చుకున్నారు. అమ్మ తన కడుపులో మనకు శరీరాన్ని ఇచ్చింది. తండ్రి దగ్గర నుంచి మనకు ఆత్మ వచ్చినా, తండ్రి నుంచి ఆత్మ వచ్చినా, ఆకారం అనేది శరీర ఆకారం అనేది తల్లి ఇచ్చింది. గర్భంలో శుక్రకణం, అండం, ఫలదీకరణం, ఇవన్నీ మీకు తెలుసు. పాత పాఠాలు ఇవన్నీ వినున్నారు మీరు. కనుక తండ్రి అయిన దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, కుమారుడైన క్రీస్తు దేవుడా. కనుక తండ్రి దేవుడు యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి, తన సొంత రక్తం,
ఎక్కడిచ్చాడు? సిలువలో రక్తం ఇచ్చాడు. అది కూడా మనకు క్లియర్గా ఉంది. కనుక తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, కుమారుడైన తండ్రి అయిన కుమారుడు, తండ్రి రెండు వేరు. తండ్రి వేరు, కుమారుడు వేరు. కుమారుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము, తన సంఘము, తన సంఘము. ఎవరి సంఘం? ఎవరి సంఘం? దేవుడు సంఘమా? క్రీస్తు సంఘం అనాలి. మరి దేవుడు సంఘం అనగానే దేవుడు అని పదమని అనుకో. రాముడు దేవుడు ఉన్నాడు, అల్లా దేవుడు ఉన్నాడు, మరి సిక్కులకు దేవుడు ఉన్నాడు, ఇస్లాం వాళ్ళకి దేవుడు ఉన్నాడు. ఏ దేవుడు? ఏ దేవుడు? పేరు చెప్పాలి కదా. మీ పేరేం పేరు అంటే, నా పేరు పేరేనండి. నీ పేరు పేరు కదా. నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? నీ పేరు చెప్పు. అదనమాట. కనుక దేవుని సంఘము అంటే ఏ దేవుని సంఘం? మళ్ళీ అక్కడ నిలబడిపోతారు, అడుగుతారు ప్రశ్న, ఏ దేవుని సంఘం? క్రీస్తు సంఘం. కనుక ఈ రోమీలకు రాసిన పత్రికలో 16వ అధ్యాయం 16వ వచనం చదివేసరికి మనకేం కనబడుతుంది? క్రీస్తు సంఘములన్నీయు, ప్రపంచంలో ఉన్నవన్నీ ఏ సంఘాలట? క్రీస్తు సంఘాలు. సంఘాల పేర్లు చెప్పలేదు. పలానా సంఘం, క్యాఫా సంఘం, పౌలు గారి సంఘం, పేతురు గారి సంఘం, అపోల్లో సంఘం, పేర్లు చెప్పలేదు. ఎవరి పేరు చెప్పకూడదు. అందుకే మన సంఘం పేరు ఏం పేరు పెట్టాం? క్రైస్ట్ చర్చ్, క్రీస్తు సంఘము. కనుక మనం పేరు కరెక్ట్గా పెట్టామా? బైబిల్లో ఉన్నట్టుగా మనం పెట్టామా? ఏదైనా పేరు తగిలించామా మనం? అక్కయ్యపాలెం సంఘం, అక్కయ్యపాలెం సంఘం అనకూడదు మళ్ళా, అది తప్పు. అక్కయ్యపాలెంలో ఉన్న క్రీస్తు సంఘం. కరెక్ట్ అడ్రస్ ఎలా చెప్తాం? అక్కయ్యపాలెంలో ఉన్న మాది క్రీస్తు సంఘం అండి, అక్కయ్యపాలెంలో ఉంది. అది ఎలాగుందో మనకి మళ్ళీ బుక్ ఆఫ్ రెవల్యూషన్స్, ప్రకటన గ్రంథంలో గెలిచిన 7 సంఘాల గురించి, స్వర్ణ సంఘం, ఫిలదెల్ఫియా సంఘం, ఊర్లవి, అవి పట్టణాలు. ఫిలదెల్ఫియా సంఘం, తర్వాత లవొదికయ సంఘం, ఎఫెసు సంఘం, తుయతైరా, సార్దిస్సు, పెర్గము, కుర్న, స్ముర్న, ఫిలదెల్ఫియా, లవొదికయ, 7 సంఘాలు అవి. కనుక అయ్యా పట్టణాల్లో ఉన్న సంఘం. అలాగే మంద కూడా అక్కయ్యపాలెం, ఇంకా క్లియర్ అడ్రస్ విశాఖపట్నంలో ఉన్న సంఘం. విశాఖపట్నంలో క్రీస్తు సంఘాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అంటే అన్నీ కూడా మనలాగే పేర్లు పెట్టుకున్నాయనుకోండి, క్రీస్తు సంఘములన్నీ అంటారు. అప్పుడు అవన్నీ ఏంటనాలి? క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. కనుక దేవుని పిల్లలారా, ఇక్కడ నీ పునాది మీద ఏం కడుతున్నావు నువ్వు? పెంతుకొస్తు కడుతున్నావా? లేదంటే ఆర్సీఎం కడుతున్నావా? కాలిపోద్దది. యేసుక్రీస్తు, అపోస్తులు అదే బైబిల్ అంటావు, అదే పట్టుకుంటావు, అవే చెప్తుంటావు, అవే ప్రసంగాలు చేస్తుంటావు ఆదివారం. మళ్ళా మన్నా సంఘం అని పేరు పెట్టారు అక్కడ గాజువాకులు. అయితే ఏ సంఘం? మన్నా సంఘం. మన్నా అంటే ఏంటి? దేవదూతలు తినే ఆహారం. మన్నా ఏంటి? దేవదూతలు తినే ఆహారం. మరి దేవదూతలు తినే ఆహార సంఘమా? అంటే వాళ్ళు ఏం పేరు పెడతారో వాళ్ళకే తెలియదు. అసలు అర్థవంతంగా ఉండకుండా అర్ధరహితంగా ఉంది. మన్నా సంఘం ఏంటి? ఇక పెంతుకొస్తే అంటే పండుగ సంఘం ఏంటి? ఏ పండుగ సంఘం? ఒక పండుగ ఏంటి? తెలుగువాడికి తెల్లవారు లెగిస్తే పండగ, తెలుగువాడి కాడ తెల్లవారు లెగిస్తే పండగ, వారము పండగ, వారము పండగ. కనుక దేవుని పిల్లలారా, పండగల పేర్లు, ఊర్ల పేర్లు, నదుల పేర్లు, చెరువుల పేర్లు, కోనేరుల పేర్లు, కొండల పేర్లు, ఇలాంటి పేర్లన్నీ పెట్టేశారు సంఘాలకి. మరి 2025 ఇప్పుడు ఎన్ని సంఘాలు వచ్చాయి? కొన్ని వేల సంఘాలు ఇప్పుడు పేర్లు. మరి ఇప్పుడు ఇవన్నీ నిప్పెడితే ఏమవుతాయి? ఇవన్నీ నిప్పెడితే ఏమవుతుంది? నిప్పు ఏమన్నాడు?
వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారంతో కట్టిన, వెండితో కట్టిన, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాడితో కట్టిన ఎడ్ల వాని పని కనబడును. ఎప్పుడు? ఆ దినము దానిని తేటపరచును. ఏ దినము? అది అగ్ని చేత బయలుపరచబడును. వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అగ్ని పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకుంటాడు. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు తాను రక్షింపబడతాడే తప్ప ఆ సంఘమును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుకు అతను రక్షింపబడతాడు, కానీ సంఘం కాపాడబడదు. సంఘం అంతా నరకానికి వెళ్ళిపోద్ది. కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా బైబిల్ చదివేటప్పుడు కానీ ఆచరించేటప్పుడు కానీ మనం చాలా జాగ్రత్తగా, నాకు కోపం వచ్చేస్తుంటుంది ఎప్పుడు తెలుసా? దేవుడి పని అనగానే దేవుని పనికి వస్తారు. దేవుని పనికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి ఏదైనా కబురు వచ్చిందనుకోండి, వెంటనే మీరు చెప్పేసి వెళ్ళిపోయారు అనుకోండి, అది ఎంత ప్రమాదమో తెలుసా? ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా మా తండ్రి గారు చనిపోయారు, మరి నేను వెళ్ళి ఆ సమాధి కార్యక్రమాలన్నీ చేసి వచ్చేసి మిమ్మల్ని వెంబడిస్తాను. నేను రానటం లేదు, నేను వస్తాను. వచ్చాడు, వెళ్ళిపోతాను అంటున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? యేసు అతన్ని చూచి మత్తయి సువార్త 8వ అధ్యాయం 21, 22 శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టడానికి నాకు సెలవేయమని అడగగా యేసు అతన్ని చూచి నన్ను వెంబడించు. చచ్చిపోయేవాళ్ళని పాతి పెట్టుకుంటారు. అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు. ఎలాగ దేవుని పనికి రాలేదు, వాళ్ళు ఎలాగ ఇంటి దగ్గర ఉన్నారు. ఇంటి దగ్గర ఉన్నారంటే చచ్చిపోయేవాళ్ళు. ఎందుకంటే దేవుని పని లేదు వాళ్ళకి. దేవుని పనికి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళని ఏమనాలా? ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి పని చేస్తామని ఒప్పుకొని మీరు మోదవలసి వచ్చి పని చేస్తామని ఒప్పుకొని అక్కడి నుంచి కబురు రాగానే చాలామంది నాతో మా ఊరిలో పలానా వాళ్ళు చచ్చిపోయారండి, మేము అర్జెంటుగా వెళ్ళాలండి అంటారు. మా ఊరిలో మా మేనల్లుడు చచ్చిపోయాడండి, మేము అక్కడికి వెళ్ళాలండి, సమాధికి వెళ్ళాలండి. ఇవి మీరు అలా వెళ్ళటం చాలా తప్పు. దేవుడి దగ్గరికి వచ్చి రాకుండా ఉన్నా పర్వాలేదు, మీరు రాకుండా ఉన్నా పర్లేదు. నేను ఎందుకంటాను, మీరు ఉండిపోండి, మీకు ఏమైనా పనులు ఉంటే. వచ్చిన తర్వాత కానీ మళ్ళా వెళ్ళిపోతాము అని కానీ మీరు అన్నారనుకోండి, దేవుని దృష్టిలో మహానేరం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. సెలవు.